ఎమ్మెల్యేగా ఎవరైనా వెళితే ఆశీర్వచనానికి వెళ్ళేటప్పుడు ఎమ్మెల్సీగా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆశీర్వచనం ఇస్తారు. మాతో ఎవరు వచ్చినా అందరూ కూర్చుంటారు, అందరికీ ఆశీర్వచనం ఇస్తారు. ఇక్కడ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో ఎవరెవరితో వచ్చే వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఆశీర్వచనం ఇవ్వాలా అంటే మరి పండగలకి వెళ్ళేటప్పుడు పక్కన కూర్చుంటామే, లేదు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూర్చుంటామే, లేదు సభలు సమావేశాలకు వెళ్ళినప్పుడు కూర్చుంటామే. వాటినన్నింటినీ ఈ దుర్మార్గుడు, ఈ వక్ర బుద్ధి కలిగినటువంటి వాడు తప్పుడు భాష్యాలు చెప్తారా? అక్కడ ఉండేది ఒక కుటుంబం. ఆ రోజు ఒక 25 మంది, ఎంతమంది ఉన్నారు? 25 మంది ఆ రోజు ఒంటిమిట్ట దేవాలయానికి, దేవత్వం హైదరాబాద్, 4 చెన్నై, తమ్మడి మన శ్రీకాకుళం, ఎంత మంది వచ్చారే. ఇది నేను అడుగుతా ఉన్నాను. ఒంటిమిట్ట అనేటటువంటిది ఒక దేవాలయం. దేవాలయం సన్నిధిలో, దేవుడి సన్నిధిలో వాడికి ఏం కనిపించిందో వాడి వక్రబుద్ధికి ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి? నేను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి పనికి మాలిన పెదవలు ఎప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టారు. ఓన రవికుమార్ అంటే నాకు ప్రాణం ఇచ్చే వాళ్ళకి ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తిని. ఒక సమస్య అంటూ నా దగ్గరికి ఎవరు వచ్చినా, అర్ధరాత్రి వచ్చినా, ఏ సమయంలో వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ సమస్య కోసం పోరాడేటటువంటి వ్యక్తిని. అది కులానికి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతం. అటువంటి దానికి వాడు ఎవరు అసలు నన్ను విమర్శించడానికి వాడు కూడా అర్హత ఏంటి? ఇటువంటి కామ పిశాచులకు, కామ రోగులకి ఆ వైసీపీ పార్టీ పుట్టింది. నేను అడుగుతా ఉన్నాను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులకి, అటువంటి పనికి మాలిన వెధవ వెనక రేపు మీరు ప్రయాణం చేస్తే, మీరు ఎవరైనా వెళ్తే మరి మిమ్మల్ని ఏ రకంగా భావిస్తుంది ఈ సమాజం? ఏ రకంగా భావించాలి? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డికి, భారతీ రెడ్డికి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు దైవ సన్నిధిలో ఉన్నటువంటి వాటికి వక్ర భాష్యాలు చెప్పినటువంటి నీచాతి నీచమైనటువంటి నీ వ్యక్తులకి ఇదే ఉంటే, నీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు కూడా రేపు ఇటువంటి వెధవల వెనక నైతిక విలువలు లేనటువంటి వాళ్ళు, కుటుంబ విలువలంటే తెలియనటువంటి వాళ్ళు, కుటుంబ గౌరవాలంటే అవగాహన లేనటువంటి వాళ్ళు, అసలు కుటుంబమే లేనటువంటి వాడు, ఇటువంటి వ్యక్తులు వెనక మీ సర్పంచ్లో, మీ ఎంపీడీసీలో, మీ కార్యకర్తలో వెళ్తే మహిళా సోదరి మల్లారా, వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. నేను వైసీపీ మహిళా ప్రతినిధులు కూడా అడుగుతున్నా, మీతో పాటుగా మీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకు కూడా అడుగుతున్నా, మీతో పాటుగా కూడా అనేక మంది మీరు కూడా దైవ దర్శనానికి తీసుకెళ్తారు. మరి ఇలాంటి నీచుడు మీ పార్టీలో ఉంటే మీకు కూడా ఇలాంటివే అంటగట్టి మాట్లాడితే అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? ఈరోజు చెప్పాలి, మహిళా ప్రజాప్రతినిధులందరూ చెప్పాలి, నేను వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు ఆ పనికి మాలిన వేదవకి చెప్పులతో కొట్టండి. మీరు చెప్పుతో కొట్టినా వారికి సిగ్గు ఉండదు. ఎందుకంటే వారికి కుటుంబ విలువలు తెలియదు, కుటుంబ గౌరవాలంటే తెలియదు. ఎక్కడో మేనేజ్ చేసి తెచ్చుకున్న డిగ్రీను నేను మహామేధావని చదువుకున్నానన్న ముసుగులో చదువు మనిషికి సంస్కారం నేర్పుతుంది, చదువు మనిషికి గౌరవాన్ని తెస్తుంది, చదువు మనిషికి విజ్ఞానాన్ని పెంచుతుంది.
వాడికి ఉన్న విజ్ఞానం ఎంత, వాడికి ఉన్న సంస్కారం ఎంత, వాడికి చదువుకున్న చదువు, వాడికి నేర్పిన సంస్కారం ఏంటి? నేను మీడియా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజు నుంచి ఇక పులి స్టాప్ పెట్టండి. ఎందుకంటే నాకు వెనక నా నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. ఈ రోజు నేను నా నియోజకవర్గ ప్రజలకి సేవ చేయాల్సినటువంటి సమయం చాలా అవసరం. ఇలాంటి చెత్త నా కొడుకులు పెట్టే ప్రెస్ మీట్లకి నేను ఇక కౌంటర్లు కూడా ఇవ్వడానికి నాకు సమయం ఇక ఉండదు. ఈ విషయాన్ని మీడియా సోదరులందరూ కూడా గ్రహించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నేను ఇచ్చే ఈ కౌంటర్ చిట్ట చివరి కౌంటర్. ఇది వాడి కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం. గౌరవమైన కుటుంబాలు, గౌరవమైనటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి 2 తడవలు సర్పంచ్గా పనిచేసింది. వాడు కనీసం వార్డు నెంబర్ కూడా కాడు. వాడు వాటర్కి ఎక్కువ, వార్డు నెంబర్కి తక్కువ. ఇలాంటి వెధవలు మాట్లాడే విధానికి మేము సమాధానం చెప్పే స్థాయి, వాడికి సమాధానం చెప్పడానికి ఆ స్థాయి వాడికి లేదు. మరి నిన్న వైసీపీ పెద్దలందరూ వచ్చారు, కేజీబీవీ ప్రిన్సిపాల్ గారిని పరామర్శించారు. నాకున్న సమాచారం ఆ పెద్దలు కూడా ఈ యదవకి గడ్డి పెట్టిల్లారు. నాకున్న సమాచారం ఇది నిజం. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే పార్టీ పరువు పోతుంది, మా విలువలు పోతాయని చెప్పి వాళ్ళు కూడా ఇలాంటి వెధవలకి గడ్డి పెట్టి వెళ్ళారనేది నాకు సమాచారం. ఈరోజు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఒక్కసారి మా సోదరీమణి కూడా తన స్పందన కూడా మీరు తీసుకొని నేటితో ఇటువంటి వాటికి ముగింపు పలకాలని, ఎందుకంటే మా నియోజకవర్గానికి సేవ చేయాలనే సమయం నాకు చాలా అవసరం. చెప్పండి. ఆల్రెడీ మాకు మహిళా శక్తిని క్రియేట్ చేశారు. మహిళ మేము ఏమైనా తక్కువ నిలబడగల శక్తి మాకు అందించారు. స్త్రీ శక్తి పవర్ ఏంటో మేము మీకు చూపిస్తాం. నేను అదేవిధంగా సార్ ఇలాగ అభియోగాలు జరుపుతున్నారని నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేసినందుకు ఆయన రివర్స్గా ఇటువంటి ఫేక్ తీసుకొని వచ్చి ఆయన క్రియేట్ చేసి మీడియా ముందు పెట్టారు. ఒక తల్లి, చెల్లి, అన్న ఈ సంబంధాలు, విలువలు ఎవరికి లేవా? విలువలుండే సమాజాన్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం అందరం. గాంధీ కళల కన్నా మిడ్ నైట్ ఆడపిల్లలు నడిచే స్వతంత్రం వస్తుంది అని కళ్ళకున్నాం. 79 సంవత్సరాలు అయింది. బట్ ఇప్పటికీ ఇటువంటి నాయకుల వల్ల మనం ఏం సాధిస్తాం? మహిళ ముందడుగు వేయగలదా? వేయలేదు. సో ఇటువంటి విలువలు లేని సమాజాన్ని మీరు నిర్మిద్దామని అనుకుంటున్నారా? వారెవరిని మాకు తోడున్నారు, మేము ఎక్కడికైనా ముందుకు వెళ్ళగలం. ఈయనకి ఉన్న గౌరవం, మర్యాద, మంచి హానెస్ట్, నిజాయితీ ఇవన్నీ ఎవరికి లేవు. అది క్వశ్చన్ చేసినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. క్వశ్చన్ చేసే రైట్స్ లేవా? ప్రతి మహిళలకి క్వశ్చన్ చేసే రైట్ ఉంది. ఇటువంటి చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ చూపకుండా మీరు మాకు